Precautions in administering arsenic album, Hapar sulf and similar remedies. అంటే ఈ రకమైనటువంటి డ్రగ్స్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు అవి ఆ డ్రగ్స్ హోమియోపతి డ్రగ్స్ అయినా సరే హోమియోపతిక్గా మనం వేస్తున్నామా లేకపోతే ఓన్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ ఒకటే వేస్తున్నాం అన్నవి చూసుకుంటూ ఉండాలని చెప్పారు. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి చెప్తూ మాస్టర్ గారు ఏమని చెప్పారంటే, ఇట్ ఈస్ ఎ డెడ్లీ పాయిజన్, పాషాణం. ఇది ఒక మానవుడిలో మనిషి యొక్క అన్ని ఆర్గాన్స్లో అన్ని టిష్యూస్లో కూడా పనిచేస్తుంది దాని యాక్షన్ అని చెప్పారు. సో మాస్టర్ హ్యాస్ గైడెడ్ us while selecting the remedies like arsenic album, Hapar sulf, etc. We should be very careful and cautious because they are deadly poisons, and during proving their effects were felt in all the tissues of the body. So when it is a deadly poison, then only it can be used as a life saving remedy. అది ఎంత ప్రమాదకరమైన పదార్థంతో తయారు చేస్తామో అంత డీప్గా కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోతుందని చెప్పారు మాస్టర్ గారు. సో దాని తర్వాత దేర్ ఎఫెక్ట్స్ వెన్ రాంగ్లీ యూజ్డ్. కాబట్టి ఏదన్నా మందు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భయపడుతూ వేయాలి. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ లెక్చర్లో మాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ మనం ఇష్టమైనట్టు వేయకూడదు, ఎంత ఫ్రీక్వెంట్గా వేయాల్సి వచ్చినా సరే దీన్ని మనం కొంత భయపడుతూ వేయాలి. ఎందుకంటే మనం వేసిన మందు రోగిని డ్యామేజ్ చేయొచ్చు కనుక. అంటే ఒక పదార్థం ఎంత తీవ్రంగా ఒక మనిషి కాన్స్టిట్యూషన్ మీద డెప్త్లో పనిచేస్తుందో దానికి ఆ సామర్థ్యం ఉంటుంది అన్నమాట లైఫ్ సేవింగ్ రెమెడీగా పనిచేయడానికి. కాబట్టి ఒక కత్తిని మనం బాగా పదును పెడితే దాన్ని మనం బాగా ఉపయోగించుకుంటే బాగా తొందరగా ఫాస్ట్గా కూరలు తరగగలదు. పొరపాటున దాని కింద వేలు పెడితే వేలుని కూడా తగ్గొస్తుంది. అలా అన్నమాట. ఒక లైఫ్ సేవింగ్ రెమెడీ ఒక చాలా అద్భుతంగా పనిచేసే రెమెడీ అని మనం దేన్నైతే అంటామో అది చాలా జాగ్రత్తగా వాడాలి అని మనం వెనకాల గుర్తుపెట్టుకోవాలి అని మాస్టర్ గారు చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ హ్యావ్ వెరీ వెరీ షార్ప్ నైఫ్, so we can use it to cut our vegetables very fastly, but if by mistake if we put our finger inside that, so it can cut our finger also. So that is how these life saving remedies has the capacity to act on all the parts of body. Hence when they are wrongly administered they have adverse effects. So ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి ఆర్సెనిక్ ఆల్బమ్ దీని గురించి మనకి మాస్టర్ గారు ఫస్ట్ అదే చెప్పారు. కాన్షియస్ అడ్మినిస్ట్రింగ్ ఇన్ దిస్ రెమెడీ యాజ్ దిస్ రెమెడీ ఈజ్ డెడ్లీ పాయిజన్ అండ్ యాక్ట్స్ ఆన్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ ఎకానమీ, వన్ షుడ్ బి ఆల్వేస్ కేర్ఫుల్ ఇన్ అడ్మినిస్ట్రింగ్ ఇట్. ఇదే కాదు, లైకోపోడియం చెప్తూ పొరపాటున కనుక ఒక మోతాదు లైకోపోడియం అక్కర్లేకుండా వేస్తే వాళ్ళకి పుడకల్లోనే పోతుందని ఎఫెక్ట్ అని చెప్పారు. అంత అంటే మనం ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి, దాన్ని వినియోగించేటప్పుడు. ఎందుకని మనకి ఈ మెడిసిన్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులో ఇంటర్న్షిప్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ పక్కన నుంచి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఏ రకంగా అయితే దాన్ని సెలెక్ట్ చేస్తారో ఏ రకంగా ఉపయోగిస్తున్నారో అవన్నీ మనం కొంతగా వాళ్ళ పక్క నుంచి చూసిన తర్వాత అప్పుడు మనం కూడా జాగ్రత్తగా దాన్ని ఎలా వేయాలో మనకి ఒక అవగాహన. లేకపోతే పుస్తకం చదివి వంట చేసినట్టు ఉంటుంది కదా. అనుభవంగా మనం వంట చేసిన వాళ్ళకి మనం పుస్తకం చూసి వంట చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు వెళ్తే మనం కూడా చేద్దామని పుస్తకం తీసుకుని వంట చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట, పుస్తకాలు చదివి హోమియోపతి వైద్యం చేస్తే.
So apprentice is, master said that after observing by standing aside the experienced people who are administering the remedies like arsenic album and lycopodium, after observing them for many times, then you will have a skill to use it. ముఖ్యంగా 3 పాయింట్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆర్సెనిక్ ఆల్బమ్ వేయడానికి అని మాస్టర్ గారు చెప్పారు. ఏంటంటే ఫస్ట్ యాంగ్జైటీ అంటే ఆత్రం అని చెప్పారు. అది లేకుండా మనం ఆ డ్రగ్ని అడ్మినిస్టర్ చేయకూడదు, చేస్తే చేసినందువల్ల పాడైపోతుంది కేసు అని చెప్పారు. ఆత్రం అంటే విపరీతంగా, అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మాస్టర్ గారు. ఒక యూనివర్సిటీలో అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారట, ఇస్తే అందరూ వెళ్ళారట, వీడు కూడా వెళ్ళాట ఆర్సెనిక్ ఆల్బమ్ వాడు. వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటాడు రెస్ట్లెస్గా. ఏంటంటే ఆ అప్లికేషన్ ఫార్మ్ అండి అంటాడు. అంటే అగో అక్కడ ఇస్తున్నారంటే చూసి ఆ రిజిస్టర్ అయ్యి అక్కడికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తాడు. ఈ లైన్లో ఉన్న వాళ్ళందరం తోసుకుంటూ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అంటాడు. అవి వీళ్ళందరూ కూడా దానికే ఉన్నారంటే కాదండి అప్లికేషన్ ఫామ్ అంటే వాడు బుర్రలో ఉన్నది తప్ప ఇంకోటి ఏమి ఎక్కదన్నాడు. వాడికి ఆత్రం అది నిండిపోతుంది వాడు బుర్ర అంతా. అలా ఉంటుంది వాడి బిహేవియర్. తర్వాత ఈ ఎమర్జెన్సీ కండిషన్లో కూడా వాడికి అది కనిపిస్తుంటుంది ఆత్రం. వాడు ఏదైనా అడిగాడంటే మంచినీళ్ళు అంటే ఆ నెక్స్ట్ సెకండ్లో వాడికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇంక వాడు ప్రాణం దాచుకొని పోతుంది. మంచినీళ్ళు రోయ్ అంటుంటాడు అన్నమాట. అలానే రెస్ట్లెస్నెస్, ఒక దగ్గర ఉండలేడు, అటు ఇటు తిరుగుతుంటాడు, విపరీతంగా తిరుగుతుంటాడు రెస్ట్లెస్గా. ఎక్యూట్లో మరి బాగా హై ఫీవర్ ఉందనుకోండి, ఒక 104 ఫీవర్ ఉంది, వాడికి రెస్ట్లెస్నెస్ ఎలా తెలుస్తుందంటే ఒక పొజిషన్లో ఉండలేడు, అటు దొరుకుతాడు ఇటు దొరుకుతాడు, అమ్మో అమ్మో మూలుగుతుంటాడు అన్నమాట. తర్వాత ఫియర్, ఆయన చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు కూడా, అందులో రికార్డ్ అయ్యి కూడా ఉంటుంది. ఏంటంటే జ్వరం వచ్చింది అన్నారట, ఎంత అంటే 99. డాక్టర్ గారు చూడండి వచ్చేసింది మళ్ళీ జ్వరం అంటాడు. అది ఎంత ఉందంటే 99 ఉంటుంటే, కొంతసేపు అయిన తర్వాత చూస్తే 99.4 వచ్చింటాడికి. చూడండి డాక్టర్ గారు, వాళ్ళ చిన్న అబ్బాయిని పెట్టి రే పెద్దవాడికి వైర్ చేయరా, టెలిగ్రామ్ పంపించు, లేకపోతే ఇప్పుడు మెసేజ్ చేయి, తొందరగా వచ్చేయమను, ఇంకా అయిపోయింది, ఏ లాభం లేదయ్యో అంటాడు వాడు. అలా వాడు ఫియర్ ఆఫ్ డెత్ ఎగ్జిబిట్ చేస్తుంటాడు. సో దీస్ 3 are the most important symptoms we have to remember while administering the arsenic album. Even in emergency cases, we have to understand that the person is suffering basically from these 3 symptoms. సో ఒకసారి ఈ సిమ్టమ్స్ లేకుండా మనం గబాలను ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తాం అంటే, మొన్న మనం ఈ ఎపిడమిక్ వచ్చింది కదా, మనకి కరోనా వచ్చింది, వస్తే దీని మీద ఎంత ప్రచారం జరిగింది ఆర్సెనిక్ ఆల్బమ్ మీద. అందరికీ వచ్చినా రాకపోయినా ఆర్సెనిక్ ఆల్బమ్ ప్రివెంటివ్ అని చెప్పి వేసేసాం. కానీ ఎందుకు పనిచేసింది ఇది ఆర్సెనిక్ ఆల్బమ్ ఆ టైంలో అంటే, విపరీతమైన భయం, యాంగ్జైటీ. అంటే బయట పక్క వాళ్ళు ముట్టుకున్నా, వాళ్ళు తుమ్మినా, వాళ్ళు పీల్చిన శ్వాస వదిలిన శ్వాస మనం పీలిస్తే ఏమైపోతుందో అన్న విపరీతమైన భయం మీద అది వేసిన వెంటనే సగం మందిని అది సేవ్ చేసింది. సిమిలారిటీ దానికి అక్కడ పడింది అనమాట. అలాగే ఒకవేళ సిమిలారిటీ లేకుండా కనుక మనం ఆ ఎమర్జెన్సీ కేసులో వేస్తే ఏమవుతుంది, అయితే సిమ్టమ్స్ సప్రెస్ అయిపోతాయి. అంటే అప్పుడున్న సిమ్టమ్స్ అవేం లేవు, ఈ మెడిసిన్ వేసేస్తాం, వేసేస్తే ఏమవుతుంది, వెన్ రాంగ్లీ అడ్మినిస్టర్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ కేసెస్ ఇట్ గోస్ ఇన్ టు కొలాప్స్ కండిషన్. కొలాప్స్ అంటే అలా చూస్తుండగా నీరసించిపోతాడు విపరీతంగా, అలా చూస్తుండగా నీరసంగా ఉందంటాడు, దాహం అంటాడు, నీళ్లు తెచ్చే లోపల చెమటలు పట్టేస్తాయి, గాలి అందట్లేదు అంటాడు, నుంచోలేకపోతున్నా అంటాడు, పడుకుంటాడు, ఇంకా మెల్లగా ఎగస్వాస్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వితిన్ మినిట్స్ కనుక మనం మేలుకోకపోతే మనం వేసినటువంటి రెమెడీ వల్ల మనం
మనిషిని పోగొట్టుకోవచ్చు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి కండిషన్లో ఇప్పుడే కదా మనం ఆర్సెనిక్ ఆల్బమ్ 1 వేసాం, 1 గంటన్నా వెయిట్ చేయాలి, వెయిట్ చేయకూడదు. ఆ కొలాప్స్ కండిషన్లోకి వస్తున్నాడని మనకు తెలిస్తే వెంటనే దానికి యాంటీడోట్ చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ కండిషన్లో ఉన్నటువంటి ఇంకో రెమెడీని మనం సెలెక్ట్ చేసి వేయడం కానీ క్షణాల్లో చేయాలి, కనీసం మినిట్స్లోనే చేయాలి. సో ఇఫ్ రాంగ్లీ అడ్మినిస్టర్డ్ దిస్ ఆర్సెనిక్ ఆల్బమ్, in most of the cases he will go into collapse conditions. It is very rapid. Within minutes we have either to antidote this remedy or we can give the remedy which is indicated. ఆ బ్రీతింగ్ కూడా స్టెంట్యూరస్ బ్రీతింగ్ అన్నారు. అంటే ఎగశ్వాస వస్తుంది కానీ లోపల తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా చాలా సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. మనం చూస్తుంటాం ఐసీయూలోకి వెళ్ళి చూస్తే రకరకాల సౌండ్స్ వస్తాయి కదా మనకి, చుట్టుపక్కల వాళ్ళ బ్రీతింగ్ అని రకరకాల సౌండ్స్. అంటే ఆ లోపల టిష్యూస్ దాన్ని ఆక్సిజన్ పీల్చుకోలేకపోతున్నాయి అనమాట. ఆ స్ట్రగుల్ మనకి కనిపిస్తుంది. సో మెయిన్గా ఇవి మనం ఆర్సెనిక్ ఆల్బమ్కి సంబంధించిన గుర్తుపెట్టుకోవటం. అలానే వేయకూడనటువంటి రెమెడీస్ మనకి ఇందులోనే ఈ లెక్చర్లోనే మాస్టర్ గారు కొన్ని ఇచ్చారు, అవి కూడా చూద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళలో వేయకూడని కొన్ని ఇచ్చారు. సైలీషియా పొరపాటును కూడా వేయకూడదు. అది ఏం చేస్తుంది, ఎందుకని వేయకూడదు అంటే దాని బేసిక్ లక్షణం ఏంటంటే లోపల ఉన్న ఫారెన్ బాడీని ఎక్స్పెల్ చేస్తుంది. అది దాని బేసిక్ నేచర్ ఆఫ్ ద రెమెడీ. ఎప్పుడు కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏం చేస్తుంది, అబార్షన్ చేస్తున్నాం. మనం వేసిన మందు వలన అబార్షన్ అవుతుంది. అలానే హెపార్సల్ఫ్ అనేటువంటిది వేయకూడదు. పలస్టిలా, చైనా, నక్స్వామిక ఇవి మనం ప్రెగ్నెంట్ కండిషన్ అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పైన ప్రెగ్నెంట్ అని రాసుకోమన్నారు మాస్టర్ గారు. సుమారుగా ఈ డేట్ ఎప్పుడు అవుతుందో ఆ డేట్ రెడ్డింగ్తో రాసుకోండి, లేకపోతే పొరపాటున వేస్తే మనం వేసినందువల్ల అబార్షన్స్ అయిపోతాయి అని చెప్పారు. కాకపోతే కొన్ని ఒక్కసారి మాత్రం ఒక కేసులో ఈ చైనా అన్నది దాన్ని దాటాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు 7th మంత్ అనుకుంటా, 7th మంత్ ప్రెగ్నెంట్, 8th మంత్ ఆల్మోస్ట్. ఆ పల్స్ ఏమో విపరీతంగా డౌన్ అయిపోతుంది, 90/50. విపరీతమైన వీక్నెస్, స్వెట్స్. ఇంకొంతసేపు అయితే పాప పుట్టడం, అది తర్వాత సంగతి అయిపోయింది. ఫస్ట్ మనిషి సేవ్ అవ్వాలని అప్పుడు చైనా వేసాం. మన మాస్టర్ గారు దండం పెట్టుకుని వేస్తే దాంతో ఆ తల్లి సేవ్ అయింది. దాని తర్వాత నార్మల్ డెలివరీ అయింది, బాబు పుట్టాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ చాలా రేర్ కండిషన్ అన్నమాట అది. అప్పుడు అలాంటి దాంట్లో కూడా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్లో లెక్చర్లోనే చెప్పారు మాస్టర్ గారు ఎందుకు వేయచ్చు అంటే, విపరీతమైన కండిషన్ వచ్చినప్పుడు అగ్రవేషన్ టైము, ఎమ్యులేషన్ టైం కాదు, సేవ్ చేయడం కోసం ఆ కండిషన్ని మన వైటాలిటీ ఎగ్జిబిట్ చేస్తుంది. అలాంటి టైంలో క్రిటికల్ టైం, ఇంకా లాభం లేదన్న టైంలో మాత్రం వేస్తే అది సేవ్ చేస్తుంది. అంటే అగ్రవేషన్ టైంలో ఒకసారి మనకి ఆర్సెనిక్ ఆల్బమ్ చైనా అగ్రవేషన్ టైంలో కూడా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కాంటుబట్ పరిస్థితుల్లో, అంటే ఆ డ్రగ్కి సంబంధించినటువంటి లక్షణాలు విపరీతంగా హయ్యెస్ట్ పీక్లో ఉన్నప్పుడు, దాని తర్వాత కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు అది వేస్తే కానీ బతకడం అన్నప్పుడు మాత్రం ఆ రూల్స్ కాకుండా మనం డైరెక్ట్గా వేసేస్తే ఆటోమేటిక్గా పేషెంట్ సేవ్ అవుతాడని చెప్పారు మాస్టర్ గారు. నెక్స్ట్ ట్యూబర్కులోసిస్. అది మనకి హిస్టరీలో ఉన్నా సరే ఒకవేళ వచ్చి తగ్గింది, అలోపతి మందులు మనం వాడిన తర్వాత అది క్యూర్ అయిపోయింది, 6 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో ఆ కోర్సు వాడిన తర్వాత వాడికి తగ్గిపోయింది, మిగిలిందంతా మర్చిపోయారు, అసలు వాడికి ట్యూబర్కులోసిస్ వచ్చిందనే మర్చిపోయాడు అనుకోండి. ఎందుకని మనం ఆ కేస్ టేకింగ్ చేసినప్పుడు పాస్ట్ హిస్టరీ ఎందుకు అడుగుతామంటే ఇవన్నీ మిస్ అయిపోకుండా ఉండడం కోసం. వాడు ట్యూబర్కులోసిస్ వచ్చిందని వాడు మర్చిపోయాడు, వాడి అటెండెన్స్ మర్చిపోయారు, పేరెంట్స్ అందరూ చెప్పడం మర్చిపోయారు అనుకోండి. సపోజ్ వాడికి అన్నీ సరిగ్గా సూట్ అయ్యాయని మనం ఫాస్ఫరస్ వేసేస్తాం, కానీ ఆ ట్యూబర్కులోసిస్ తగ్గిపోలేదు, సప్రెస్ చేసి లోపల ఉంచబడింది అనమాట కాన్స్టిట్యూషన్లో.
ఉంచబడేటప్పటికి ఆ లోపల ఆ లంప్స్ లాంటివి ట్యూబర్కులర్ నోట్స్ ఏవైతే ఫార్మ్ అయ్యాయో అవి పూర్తిగా పోలా, సప్రెస్ అయిపోయి మిగిలిన వాటికన్నా సపరేట్ చేయబడి మన బాడీలో టిష్యూస్లో ఇంటర్నల్గా ఉండిపోయి ఎప్పుడన్నా కొంతమందికి ఎక్స్రే తీస్తే లోపల వైట్ డాట్స్ కనిపిస్తాయి మనకి. అవి ఓల్డ్గా వాడికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం సస్పెక్ట్ చేయాలి. చేయకుండా ఈ ఫాస్ఫరస్ లాంటిది గబాలను వేసేసాం అనుకోండి, వేసేస్తే మనం వేయటం వల్ల అది యాక్టివ్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ రివర్స్ ఆర్డర్లో మళ్ళీ ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి వేయకూడదు. అలాంటి సైలీషా వేస్తే అది ఫారెన్ బాడీ అయిపోయి లోపల ఉంటుంది కాబట్టి దానికి పస్ ఫార్మ్ అవటం, అది బయటికి రావడం అలాంటివి జరిగి మనం ఈ వేయటం వల్ల అంటే కరెక్ట్గా అప్పటికి మేము కరెక్ట్గానే వేసామండి. హోమియోపతి సిద్ధాంతం ప్రకారం వేసాం. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నాం కరెక్ట్గా వచ్చింది, సూట్ అయింది. పొటెన్సీ కూడా సరే కరెక్ట్గా సెలెక్ట్ చేసాం. ఇదివరకు మాస్టర్ గారు చూసినట్టే మేము అన్నీ సెలెక్ట్ చేసి వేసాం అని ఈ కండిషన్లో చెప్పకూడదు. సూట్ అయినా సరే వేయకూడదు, కాంట్రా ఇండికేటెడ్. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదండి, ఇది లైఫ్ సేవ్ చేయదా అంటే చేయదు. వేయటం వల్ల వీ విల్ లాస్ట్. అలానే సల్ఫరు చెప్పారు మాస్టర్ గారు. లాస్ట్ టైం మనం డాక్టర్స్ మీట్లో సల్ఫరేగా చెప్పుకున్నాం. పొద్దున్న లేవంగానే మోషన్ పరిగెత్తాల్సి వస్తుంది, అమ్మ దొరికాడని సల్ఫర్ టపక్కన వేసేయకూడదు. వెనకాల వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూడకుండా మనం ఆ ట్యూబర్కులోసిస్ వచ్చిన వాడికి ఎవరికైనా చూసి సల్ఫర్ వేస్తే మెల్లగా సిమ్టమ్స్ విల్ రీఅపియర్ ఇన్ దేర్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దర్ ఆన్సెట్. ఓకే కరెక్టే, కానీ ఈ ట్యూబర్కులోసిస్ రివర్స్ ఆర్డర్లో మళ్ళీ వస్తే మనం అప్పుడు హ్యాండిల్ చేయగలిగే కండిషన్లో వాడి వైటాలిటీ ఉండాలి కదా. ఒకసారి ట్యూబర్కులోసిస్ సివియర్ అటాక్ కనుక వచ్చి అది సప్రెస్ చేయబడితే వాడికి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ బాగా తగ్గిపోతుంది అనమాట. అంటే మాటికి వాడికి ఎఫెక్ట్ అవడం, ఒకవేళ ఫిజికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా పోయినా వాడి మెంటల్గా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. వాడికి ఏది కంటిన్యూస్గా చేయలేడు, అంటే వాడు చేయలేడు పనులు, మిగిలిన వాళ్ళు చెప్తుంటాడు. అలాంటి కండిషన్స్లో మనం చాలామందిని చూస్తాం అనమాట. ఆ సోరిక్ కండిషన్స్ అవన్నీ చూసుకొని సల్ఫర్ వేస్తాం కావాలని. అంటే ట్యూబర్కులర్ కండిషన్లో వాడి మైండ్ ఉండటం, ఇన్స్టెబిలిటీ అవన్నీ ఓకే, కానీ విపరీతమైన బద్ధంగా ఏమీ చేయలేకపోవడం అనేది ఒక సిమ్టమ్ అయిపోతుంది వాడికి. అయిపోయి అది ఆ సల్ఫర్ సంబంధించినటువంటి పిక్చర్ మనకి ఇస్తుంది. ఇచ్చినా సరే అప్పుడు మనం పాస్ట్ హిస్టరీలో ఆ ట్యూబర్కులోసిస్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే హెపార్ సల్ఫ్ వాడికి ప్రతిసారి గొంతు ఎఫెక్ట్ అవుతుంది, ఎల్లోయిష్ ఫ్లమ్ వస్తుంది. ఇవన్నీ దాని పిక్చర్ కరెక్ట్గా మనకు సరిపోతుంది. వేస్తే తగ్గుతుంది కూడా, అది వేసిన ప్రతిసారి తగ్గుతుంటుంది. కానీ మళ్ళీ వస్తుంటే ఎందుకు ఇది రిపీట్ అవుతుందో మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలన్నమాట. మెయింటైనింగ్ కాజా లేకపోతే అండర్లయింగ్ కాజా, పాస్ట్ హిస్టరీలో మనం ఏమైనా మిస్ అయిపోయామో చూసుకోకపోతే మిస్ అయిపోతాం. ఆ ట్యూబర్కులోసిస్ అప్పుడు వాడు గుర్తొస్తుంది అనమాట. మాటికి దగ్గు వచ్చి కఫం పడుతుంటే అప్పుడు చెప్తాడు వాడు, అంటే చావు కబూరు చల్లగా చెప్పినట్టు. ఇదివరకు నా ట్యూబర్కులోసిస్ వచ్చిందండి, మీకు చెప్పడం మర్చిపోయానండి, మా నాన్న అయినా అని మళ్ళీ దాన్ని మనం యాంటీడోట్ చేసుకుని మళ్ళీ దాన్ని అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఏ రకంగా చేసుకోవాలని ఆలోచించాలి. అలానే హార్ట్ డిజీజెస్ ఇప్పుడు కాలంలో విపరీతమైన హార్ట్ డిజీజెస్ ఎవరికి అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రోగాల ఎవల్యూషన్ మనం కనుక చూసినట్టయితే చాలా విచిత్రంగా ఉంటుంది. మా చిన్నప్పుడు జ్వరం ఏదన్నా వస్తే ఏ బ్యాసిలం 30 ఏదో వేసి పడుకోరా అనేవాళ్ళ. పడుకునేవాళ్ళం. ఇంకా రెండో రోజు తగ్గకపోతే ఇంకో డోస్ వేయటం, లేకపోతే ఇంక 3వ 4వ రోజు కూడా తగ్గకపోతే అప్పుడు తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించి ఒక ఎక్స్రే తీయించో ఇంకేదో మందు వేయడము, అప్పటికే ఆల్మోస్ట్ తగ్గిపోయేది. ఇంకా తగ్గకపోతే అప్పుడు కూర్చుని ఒకసారి వాడి హిస్టరీ చూసి నీట్గా మళ్ళీ వాడి లక్షణాలన్నీ ఇంకోసారి అడిగి అప్పుడు దానికి సంబంధించినటువంటి క్రానిక్ రెమెడీయో ఏదో ఇంకా బాగా డీప్ యాక్టింగో దీనికి కాంప్లిమెంటరీ ఏదో వేస్తే మనకి తగ్గిపోయేది. అప్పుడు ఏం పెద్ద హడావిడి పడేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో పేషెంట్ని తీసుకొస్తాడు, మనందరం రోజు చూస్తుంది అనుకోండి, తీసుకొచ్చి ఏమైందమ్మా
నిన్న విపరీతమైన జ్వరం వచ్చిందండి. ఏం చేశారు? పారాసిటమాల్ వేస్తామండి, వేసి పొద్దునే తీసుకొచ్చాం మీ దగ్గరికంటే. అంత తర్వాత మరి వాడు చెప్పిన లక్షణాలు ఓకే ప్రజెంటింగ్ కంప్లైంట్స్ అని తీసుకుంటాం, కానీ వాడు టోటాలిటీ అది కరెక్టో లేకపోతే ఎపరెంటో ఎలా తెలుస్తుంది? అంత కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. అలానే మనం కరెక్ట్ రెమెడీ వేస్తే అది 100% తగ్గట్లేదు, సక్సెస్ రేట్ తక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు సగం సొంత వైద్యం చేసుకుంటాడు. అదే హోమియోపతిలో మనం మన డిస్పెన్సరీలో బ్యాసిల్నం వాడతాం, వాడికి కూడా అలవాటు అయిపోయింది. చాలాసార్లు జ్వరం వస్తే బ్యాసిల్నం వాడాం. పొద్దునే మా అబ్బాయికి నేను బాగా ఎక్కువ జ్వరం వచ్చిందండి, అందుకనే బ్యాసిల్నం 1 ml వేసాం, తీసుకొచ్చాం మీ దగ్గరికి అని చెప్తాడు. అంటే వాడు అప్పుడు మనకి ఎగ్జిబిట్ చేసిన సిమ్టమ్స్లో ఏవి పూర్తిగా సిమ్టమ్స్ ఉన్నాయో ఏవి లేవో మనం చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. అలానే జనరల్ పబ్లిక్ కూడా ఇదివరకు జ్వరం వస్తే ఏదో మంది వేసారులే అని వెళ్ళి పడుకుంటే 1 రోజు 2 రోజులు పడుకునేటప్పుడు తగ్గిపోయేది, లేచి వెళ్ళిపోయాడు. దాని మీద పెద్ద మిగిలిన వాళ్ళకి కానీ వీడికి కానీ యాంగ్జైటీ ఫీల్ అవడం, సెన్సిటివ్నెస్ ఫీల్ అవడం అవేమి ఉండేవి కాదు. కానీ ఈ కాలంలో కనుక జ్వరం వచ్చింది అనుకోండి, వాడు ఒక్కడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ జ్వరం వచ్చిందా ఫస్ట్ టెస్ట్ చేయించండి, ఏం జ్వరం ఇప్పుడు వచ్చిందండి అంటే ఇప్పుడే వస్తే ఇప్పుడే టెస్ట్ చేయించండి, స్కాన్లు అన్నీ చేయించండి, ఎందుకన్నా మంచిది. అదేం జ్వరం ఎలా తెలుస్తుంది లేకపోతే? ఇవన్నీ అంటే వాడు రెస్ట్ తీసుకుంటే వచ్చేటువంటి ఆ ఓపిక ఉంటుంది కదా, మామూలుగా మనం రెస్ట్ తీసుకుంటే ఓపిక వస్తుంది ఎవరికైనా సరే. ఆ రెస్ట్ తీసుకోడు అనమాట, మెంటల్గానూ తీసుకోడు, ఫిజికల్గానూ తీసుకోడు. ఈ ల్యాబుల చుట్టూ తిరగడంలో ఉన్న ఎనర్జీ కూడా అయిపోతుంది వీడికి. అంటే ఆ ప్రాణశక్తి ఏదైతే ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గిద్దాం అనుకుంటున్నామో దాని శక్తి మొత్తం మనం ఈ తిరగడంతోనే అయిపోతుంది. ఇంకా అందులో ఏదో ఒకటి తేడా వస్తుంది. ఇప్పుడు మనకు ఒంట్లో బాగోకపోతే పారామీటర్స్లో ఏదో తేడా వస్తుంది కదా, ఇంక దాన్ని అండర్లైన్ చేసి దాని గురించి మళ్ళీ మనం ఇంటర్నెట్లో వెతికి అంటే ఈ లక్షణాలు రావచ్చేమో. మన దగ్గరికి కొంతమంది పేషెంట్లు వస్తుంటారు, డాక్టర్ గారు నాకు ఈ డిజీజ్ ఏమన్నా ఉందా అని అడుగుతారు. అంటే ఎందుకా డౌట్ వచ్చిందంటే ఇవన్నీ మీరు ఇచ్చారు కదండి, నాకు డెంగ్యూ ఉండేమోనండి, ప్లేట్లెట్స్ నాకు బాగా పడిపోతున్నాయి, జాయింట్ పెయిన్స్ వచ్చాయి అంటే వాడు ఐడెంటిఫై అయిపోతాడు ఆ డిజీజ్ తోటి, ఆ లక్షణాలన్నీ చెప్తాడు. ఇవన్నీ డిఫరెన్షియేట్ చేసుకోకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. అలానే హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ ఎలాగ హోమియోపతిక్గా వాడితేను ఏదో క్యాక్టస్ జీ ఆ గుండె నొప్పి పట్టేయడం ఇవన్నీ తగ్గిస్తుందంటే ఆ జేబులో పెట్టుకుని వెళ్తే ఎందుకన్నా మంచిది. పొద్దున్న చెప్పారుగా, ఇప్పుడు ఈ కాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువయ్యి నొప్పి వస్తుంది, ఒక డోసు వేసుకుంటే ఉపశమనంగా ఉంది, ఫోన్లే ఇంకో డోసు వేసుకుంటే రాకుండా ఉంటుందేమో అని అలాగ రోజుకోసారి క్యాక్టస్ జీ వేసుకుంటే అది వేసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అది మాస్టర్గా చెప్పారు. సమ్ పీపుల్ యూజెస్ క్యాక్టస్ జీ ఇన్ పొటెన్సీస్ వెన్ దే గెట్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిజీజ్. హార్ట్ డిజీజ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, వస్తుందేమో అనుకున్న వాళ్ళు కూడా వేసుకుంటారు. పేపర్లో ఒకసారి చదవగానే వాళ్ళు ఎవరికో స్నేహితుడికో ఎవరికో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చదవగానే ఎందుకన్నా మంచిది మనం డోసు వేసేసుకుందాం, రాకుండా ఉంటుందేమో. మా చిన్నప్పుడు శ్రీశైలంలో మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చేవాళ్ళు. అప్పటికే వాళ్ళు బాగా ధనవంతులు అనమాట. అప్పటికి ఇంకా ఈ హాస్పిటల్ స్ట్రక్చర్ కొత్తగా ఫార్మ్ అవుతున్న రోజులు, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకా అప్పుడు అవతరిస్తున్న రోజులు అనమాట. ఆ రోజుల్లో సరే కొన్ని రోజులు అయిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాగానే ఏంటండి ఎలా ఉన్నారు జగన్ గారు అంటే బైపాస్ సర్జరీ చేయించుకున్నానండి. ఎందుకు చేయించుకున్నారంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాకుండా అన్నారు. అంటే మనిషికి భయం మ్యాగ్నిఫై అవుతున్న మాస్టర్ గారు చెప్తే మనం ఇలానే చెప్తాడు అనిపిస్తుంది మనకి, కానీ చూస్తే అసలు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వస్తుందేమో, ఇప్పుడు బైపాస్ చేయించుకున్నారు. పోనీ ఆ బైపాస్లో బ్లాక్ రాదా? బ్లాక్ రావాలంటే ఎక్కడైనా రావచ్చు కదా, ఫస్ట్ ఉన్న బ్రెయిన్లో ఉన్న బ్లాక్ పోవాలి, లేకపోతే ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. అంటే ఆ డాక్టర్ అంత కన్విన్స్ చేస్తాడు అనమాట, ఫ్యూచర్లో మీకు హార్ట్కి ఇంకేం ప్రాబ్లం రాదు, ఎంత 100 years గ్యారంటీ హార్ట్కి, అంటే మీరున్నా లేకపోయినా హార్ట్ పనిచేస్తుంది అన్నట్టు చెప్పాడు వాడు. మాస్టర్ వాన్స్ దట్ దిస్ రెమెడీ, ఇఫ్ దిస్ రెమెడీ ఈస్ టేకెన్ వెన్ నాట్ ఇండికేటెడ్ దెన్ ఇట్ మే కిల్ ద పర్సన్. అంతే కదా, ఇప్పుడు ప్రూవింగ్ అంటే ఏంటి, ఒక మందుని తీసుకుని
రిపీటెడ్గా లక్షణాలు స్టార్ట్ అయ్యే వరకు మనం వేసుకుంటాం. వేసుకుని లక్షణాలు మొదలైన తర్వాత ఆ లక్షణాలు రాస్తారు, ఇంకా వేసుకోవటం ఆపేస్తారు. అప్పుడు వచ్చినటువంటి లక్షణాలను అన్ని ఏజ్ల వాళ్ళు, వివిధ గ్రూపుల వాళ్ళు అందరూ ప్రూవ్ చేసుకున్నాక అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర సేకరించి అందులో అందరికీ వచ్చిన సిమ్టమ్స్ ఏంటి, కొంతమందికి వచ్చిన సిమ్టమ్స్ ఏంటి విడివిడిగా తీసుకుంటే అది మనకు ఒక డ్రగ్ పిక్చర్ వస్తుందన్నమాట. మనం మెటీరియల్ మెడికల్ చదువుకునే లక్షణాలు అవి. మరి అలాగా ఒక డ్రగ్ని తీసుకుని అలా రోజు 3 పూట్ల త్రికాల సంధ్యావందనం లాగా వేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ డ్రగ్ లక్షణాలు వచ్చేస్తాయి అన్నమాట. అది వేసుకోవడం వల్ల పాపం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇఫ్ వీ నో దట్ ద పేషెంట్ కేమ్ ఫర్ హెల్ప్ వాజ్ ఆల్రెడీ అండర్ అలోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ హార్ట్ డిసీజ్, దెన్ యూ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ ప్రిస్క్రైబింగ్ ఇది చాలామంది తెలుసు. మన దాంట్లో ఫస్టే చెప్తారు, ఎవరన్నా అలోపతిక్ దాంట్లో కనుక ఈ హార్ట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో ఉన్నామండి మేము అంటే పైన మనం రాసుకోవాలి చైనా వేయకూడదు అని ముందు. ఎందుకంటే 100% ఈ హార్ట్ మేనేజ్మెంట్కి మనం వాడేటువంటి జనరల్ డ్రగ్స్లో ఈ డిజిటాలిస్ కాంబినేషన్ ఉంటాయన్నమాట. అంటే హార్ట్ని రెగ్యులేట్ చేయటం, టాకికార్డియా తగ్గించడం, అలానే బీపీని కంట్రోల్లో ఉంచుతూ హార్ట్ ప్రాబ్లం తగ్గించడం. ఇప్పుడు వచ్చిన కొత్తవి కాంబినేషన్లు మనం మదర్ టించర్లు అవి వాటర్ డోస్ ఎలా ఇస్తాము ఫీవర్కి, అలాగా డ్రగ్స్ కాంబినేషన్స్ వచ్చాయి అలోపతిలో కూడా. అంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ, హార్ట్ రేట్ని తగ్గిస్తూ, బీపీని కూడా కంట్రోల్ చేసే ఉన్నాయి. అవి అలా వేసుకోండి. ఇప్పుడు కొత్త డ్రగ్ 3 వేసుకోక్కర్లేదు, 1 వేసుకుంటే చాలు. అవి వేసుకున్నా ఒక 6 నెలలో 7 నెలలో అయ్యేటప్పుడు కాళ్ళ వాపులు రావడం, కిడ్నీల్లో ఫంక్షనింగ్ తగ్గడం, ప్రోటీన్ లాస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట దాని ఎఫెక్ట్. కాబట్టి అలోపతి నుంచి వచ్చిన వాడికి వాడు ఏం మందు వాడుతున్నాడో మనం జాగ్రత్తగా చూసుకొని ఆ చైనా అనేది వేయకూడదు. ఎందుకంటే వాడు ఆ చైనా లక్షణాలను మనం చూపించవచ్చు. మాటికి నీరసం రావటం, గుండెదడ రావటం, ఊపిరి అందకపోవటం, గాలి కావాలనుకోవటం, చెమటలు పట్టడం, 12 నొప్పి ఎక్కువ అవడం, ఇవన్నీ చూసి మనం చైనా 200 వేస్తే దాంతోనే నీ చేతి మాత్ర అయిపోతుంది. కాబట్టి ఆ డిజిటాలిస్ వాడికి ఆ ముందు వేశారో లేదో చూసుకొని దాని ప్రకారం మనం చైనా సెలెక్ట్ చేయాలి. ఆల్ రెమెడీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఫర్ హార్ట్ ఎలిమెంట్స్ షుడ్ బి selected carefully. It may trigger unnecessary aggravation and cause death of patient. అంటే అన్నెసరీగా ఈ హార్ట్కి సంబంధించినవన్నీ ఏదైనా సరే హార్ట్ ప్రాబ్లంలో మనం సెలెక్ట్ చేసేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ ఫంక్షనింగ్లో ఏదైనా తేడా వస్తే హార్ట్ మెయిన్, అది హార్ట్ ఆగిపోతే మిగిలినవన్నీ ఆగిపోయి తీరాలి. కనీసం బ్రెయిన్ అవి ఆగిపోతే హార్ట్ పని చేస్తే వాడు ఏదో బతుకున్నాడు అని చెప్తారు, మనకి చెప్తారు చూసారా. వెంటిలేటర్ మీద పెట్టాం, అలా లాస్ట్ శ్వాసలో ఉన్నారు, మీరు చెప్తే తీసేస్తాం అంటారు. అంటే మనం చేస్తున్నట్టు లెక్క అనమాట. అలాగా ఇంకా ఈ హార్టే మెయిన్గా ఆగిపోతే ఇంకా ఆస్కారం ఉండదన్నమాట. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మందులే వేయకూడదు అలాగా. అలానే ఇంకోటి ఇచ్చారు మనకి హోమియోపతిలో, ఇది అందరికీ తెలుసు, బేసిక్గా మనం నేర్చుకునేదే. సోరిక్ ట్రయో అని మనకి ఒక 3 రెమెడీస్ ఉంటాయన్నమాట. సల్ఫరు, క్యాలికేరే కార్బు, లైకోపోడియం. ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సల్ఫరు, క్యాలికేరే కార్బ్, లైకోపోడియం ఈ సీక్వెన్స్లోనే వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ వేయవలసి వస్తే రివర్స్లో వేయకూడదు. అంటే క్యాలికేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు, సల్ఫర్ తర్వాత లైకోపోడియం వేయకూడదు, లైకోపోడియం తర్వాత క్యాలికేరియా కార్బ్, వెనక్కి వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే వేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి. కాంప్లికేషన్స్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్లో, అంటే ఇప్పుడు మనకి ఈ కాలువ తీసామనుకోండి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాటర్ వెళ్తుంది అనుకోండి, దాన్ని ఆపోజిట్గా అడ్డు వేసినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా అదంతా లోపల ఉండిపోతుంది. ఇంక మన తర్వాత దాన్ని సరి చేయడానికి కూడా ఏమి ఉండదు. అసలు బేసిక్కే సోరిక్ కదా, ఆ సోరిక్ ట్రైన్ మనం అది గుర్తుపెట్టుకోకుండా రివర్స్లో వేస్తే కేసు అంతా కాంప్లికేట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇలా రివర్స్లో వేయకూడదు. ఎప్పుడు సల్ఫర్, క్యాలికేరియా కార్బ్, లైకోపోడియం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సీక్వెన్స్. అలానే మాస్టర్ గారు ఈ ఆస్నికాల్బం దాంట్లోనే చెప్పారు, నో ప్రివెంటివ్. అదేంటండి మరి ప్రివెంటివ్ ఇచ్చాం కదా. అవును ఇచ్చారు, అది కూడా మాస్టర్ గారే చెప్పారు మనకి.
ఈ హోమియోపతిక్లో ఉన్నటువంటి లిమిటేషన్స్లో ప్రివెంటివ్ అనేటువంటిది లేదని చెప్పారు. అంటే అదేంటండి అంటే అవును, ఎందుకంటే హోమియోపతి సిద్ధాంతం ఏంటి, ఒక మనిషిలో వచ్చినటువంటి లక్షణ సముదాయాలను బట్టి ఆ లక్షణాలన్నీ మనం రికార్డ్ చేసుకుని అందులో ఇంపార్టెంట్ అని విడిగా తీసుకుని దానికి ఒక పిక్చర్ తయారు చేసుకుని దానికి సరైనటువంటి మెడిసిన్ మనం సెలెక్ట్ చేసుకుని వేయాలి. ఇది కదా బేసిక్ ప్రిన్సిపల్. మరి ప్రివెంటివ్ అంటే అవేం రాకుండానే మనం ఊహించి ఎలా వేస్తాం కదా. మాస్టర్ సెడ్ దేర్ ఈజ్ నో ప్రివెంటివ్, బట్ ఇన్ ఆల్ ఎపిడమిక్ కేసెస్ వీఆర్ గివింగ్ ప్రివెంటివ్. ది బేసిక్ principle of homeopathy is to note down all the symptoms and to take the totality and to get the remedy which has the similar totality, and then it has to prescribe. But preventive how? Without getting all these symptoms we cannot select a remedy. Prophylactic గా సెలెక్ట్ చేసేది అది వేరు. అది తరుణ వ్యాధుల్లో చెప్పారు మాస్టర్ గారు. అంటే ఒక ఏరియాలో కనుక కలరా వస్తే దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒకటో ఇద్దరో ముగ్గురో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళలో మనం పట్టగలిగితే నెక్స్ట్ నుంచి మన దగ్గరికి వచ్చిన కేసులకు ఫస్ట్ ఆ మందు వేస్తే తగ్గుతుంది. అది ప్రొఫిలాక్టిక్, ప్రివెంటివ్ కాదు. మాస్టర్ సెడ్ దట్ ద వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ దిస్ సైన్స్ ఈజ్ దట్ దేర్ ఈజ్ నో ప్రివెంటివ్. ద బెస్ట్ ప్రివెంటివ్ సజెస్టెడ్ బై మాస్టర్ కేస్ క్యాలిమోర్ 6x. ప్రతి దాంట్లో అదేనా అంటే ప్రతి దాంట్లో అదే. క్యాలిమోర్ 6x మనం వేస్తే 80 to 85% మన డిస్పెన్సరీలో మీరు అందరికీ కూడా తెలుసు సక్సెస్ రేటే. చాలామంది సేవ్ అయ్యారు. ఈవెన్ కరోనాలో కూడా ఆ క్యాలిమోర్ 6x చాలామందిని కాపాడింది. దాని తర్వాత డాక్టర్ ఈవీఎం ఆచార్య యాడెడ్ సల్ఫర్ 6 1 dose ఫాలోడ్ బై క్యాలిమోర్ 6x. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళని మెడికేషన్స్ వేసేసుకుని ఉంటారు కనుక జస్ట్ ఒక్క డోసు సల్ఫర్ 6 వేసి ఆ తర్వాత క్యాలిమోర్ 6x వేస్తే ఆల్మోస్ట్ 90% మనకి ఆ ఎపిడమిక్ నుంచి ప్రివెంట్ అవుతాం, మనకి అటాక్ రాకుండా. ఇది మనం చెప్పుకుంది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూసి మనం రెమెడీ సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలానే ఇంకో కండిషన్స్ ఉంటాయి మనకి, వెయ్యకూడని ప్లేస్. అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. మాస్టర్ గారు చెప్పారు, బుజ్జిగారు కూడా మనకి క్లాసులో ప్రతిసారి చెప్తారు, ఇనిమికల్స్ అన్నవి మన బ్రెయిన్లో గుర్తుండాలి. దేని తర్వాత ఏది వేయచ్చు, దేని తర్వాత ఏది వేయకూడదు కూడా గుర్తుండాలి. వేయవచ్చు, అప్పుడప్పుడు మర్చిపోయినా పర్లేదు, ఇంకోళ్ళు ఎవరైనా వేస్తారు, కానీ వేయకూడదు వేస్తే ప్రాబ్లం రావచ్చు. అందుకని ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇనిమికల్ రెమెడీస్ అని ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి వేయకూడనటువంటి ఔషధములు. ఇనిమికల్ రెమెడీస్ ఆర్ దోస్ విచ్ వెన్ యూజ్డ్ వన్ ఆఫ్టర్ అదర్ కాజ్ ద డ్యామేజ్ టు ద కాన్స్టిట్యూషన్. ఎందుకని వేయకూడదంటే అది మన కాన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. డ్యూరింగ్ హోమియో క్లాసెస్ ఈవీఎం ఆచార్య గారు 1998లో హోమియో క్లాసెస్ చెప్పారు శ్రీశైలంలో. అప్పుడు మనకు కొన్ని ఇనిమికల్ డ్రగ్స్ మనకి ఇండికేట్ చేసి నోట్స్ ఇచ్చారు. జస్ట్ అవి మన స్టడీ పర్పస్ కోసం మనం నోట్ చేసుకోవచ్చు. ఎస్టిక్ యాసిడ్, కాస్టికము. ఎస్టిక్ యాసిడ్ తర్వాత లెక్సిస్ వేయకూడదు, ఎస్టిక్ యాసిడ్ తర్వాత కాస్టికం వేయకూడదు, అమోనియం కార్బ్ తర్వాత లెక్సిస్ వేయకూడదు. ఎపిస్, రూస్టాక్సిస్ చాలామంది తెలుసు, ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఎపిస్, రూస్టాక్స్ సిమ్టమ్స్ అన్నీ స్కిన్ దగ్గర నుంచి, రెస్ట్లెస్నెస్ దగ్గర నుంచి, నొప్పుల దగ్గర నుంచి, బర్నింగ్ దగ్గర నుంచి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కానీ వాళ్ళకి ఈ థర్మల్ మొడాలిటీలో తేడా వస్తుంది అనమాట. బెరెటా కార్బు, క్యాలికేరియా కార్బు ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పారు. మిగిలిన క్యాలికేరియా కాదు, అంటే క్యాలికేరియా సల్ఫ్ కానీ ఫాస్ కానీ అవన్నీ పర్లేదని చెప్పారు. ఓన్లీ క్యాలికేరియా కార్బు, బెరెటా కార్బు ఆ రెండు ఎనిమికల్స్ అన్నమాట. బెలడోనా తర్వాత డల్కెమెరా వేయకూడదు. బ్రెయోనియా తర్వాత క్యాలికేరియా గ్రూప్, బ్రెయోనియా తర్వాత వేయకూడదు. కానీ క్యాలికేరియా గ్రూప్లో మనం ఏదైనా రెమెడీ వేసిన తర్వాత మటుకు బ్రెయోనియా వేయచ్చు. కెలాడియం, ఆరం ట్రిఫిల్నము
క్యాలికేరియా కార్బ్, బెరేటా కార్బ్. సో ఇవన్నీ లిస్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఇందులో మనకి మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక స్కిన్ కేసు మనకి చెప్పారు, ఈకే గారు, ఆయన లెక్చర్స్లో ఉంటుంది. ఏంటంటే ఈ మెర్క్సాల్, సైలీషియా ఎనిమికల్స్ అని చూసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒక స్కిన్ డిజీజ్ని వాళ్ళు ట్రీట్ చేస్తున్నప్పుడు ఇచ్చేశారు. ఇచ్చేటప్పటికి మొత్తం ఆపాద మస్తకం, ఆ చర్మం అంతా విచ్చుకుపోయి విపరీతమైన అందులోంచి రసికారడం, బర్నింగ్, ఇంకేం అందేసినా ఒక కొలికి రాలేదన్నమాట. చివరికి వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వస్తే మాస్టర్ గారు వాళ్ళకి సల్ఫర్ 6 నుంచి స్టార్ట్ చేసి మెల్లగా వేసిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇండికేటెడ్ రెమెడీ వేసి అంత కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఎనిమికల్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేని తర్వాత ఏది వేయచ్చు, దేని తర్వాత ఏది వేయకూడదో ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున వేస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి తర్వాత ఇంకా మనం జాగ్రత్త పడాల్సినటువంటి ప్లేసెస్ ఏమిటి? రిపిటేషన్ షుడ్ బి ఓన్లీ డన్ వెన్ ద సిమ్టమ్స్ అపియర్ అగైన్ ఆర్ ఓన్లీ వెన్ నెసరీ. అంటే ఏదన్నా ఒక మందు మనం ఒక పొటెన్సీ సెలెక్ట్ చేసి ఒక మోతాదు వేసిన తర్వాత మళ్ళీ ఆ రోగి మన దగ్గరికి వచ్చి ఆ నెసెసిటీని ఎగ్జిబిట్ చేస్తేనే ఇంకో డోస్ వేయాలి. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ చెప్తూ ఒక గొప్ప వాక్యం చెప్పారు మాస్టర్ గారు. ఒక మంచి డాక్టరు యొక్క సామర్థ్యం వేయటంలో కాదు, వేయకుండా ఉండటంలో కూడా తెలుస్తుంది అని చెప్పారు. అంటే వేయటంలో ఎలా అయితే తెలుస్తుందో అక్కర్లేని చోట వేయకుండా ఉండటంలో కూడా తెలుస్తుందని చెప్పారు. అలానే ఒకవేళ ఎవరన్నా పేషెంట్ వచ్చి మన దగ్గర ఎగురుతుంటే డాక్టర్ కూడా వాడితో పాటు ఎగరకూడదు, ఏం చేయాలో అది వాడు డిసైడ్ చేయాలి అని చెప్పారు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ వాడు ఉందనుకోండి ఎగ్జాంపుల్, వాడికి విపరీతమైన భయం, ఆందోళన ఇవన్నీ ఉంటాయి. దాంతో తినేస్తాడు. డాక్టర్ గారు ఫోన్ చేస్తాడు, ఏంటయ్యా అంటే, చూసారా వచ్చేసే మళ్ళీ అంటాడు. ఏంటి వచ్చిందంటే ఇప్పటిదాకా 1,00,000 సార్లు వచ్చిన కాళ్ళ నొప్పి మళ్ళీ వచ్చింది, అంతకన్నా ఏం లేదు, కొంప మునిగిపోలేదు అన్నారు. వచ్చేసింది డాక్టర్ గారు, మళ్ళీ వచ్చేసింది అంటాడు వాడు. ఇంక పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తాడు, డాక్టర్ గారు ఇంకా తగ్గలేదు, అసలే పిల్లలు గలవాడిని, పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు, ఇవన్నీ చెప్తాట. ఇవన్నీ చూసుకుని హైఎస్ఆర్ఎంఎస్ వేస్తారు, గవ్వాలన వేయకూడదు, వాడు ఆర్సెనిక్ ఆల్బమ్ వాడికి ఆర్సెనిక్ ఆల్బమే వేయాలి. అంటే వీళ్ళందరూ కూడా లాంగ్వేజ్ సిమిలర్గా ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది అనమాట. అంటే హైఎస్ఆర్ఎంఎస్ వాడైతే మీద పడిపోవడం అవన్నీ ఆక్వర్డ్గా ఉంటుంది వాడిది ఎక్స్ప్రెషన్. ఇవే డైలాగ్స్ ఉన్నా సరే, డాక్టర్ గారు నన్ను కాపాడండి, నా బ్రతుకంతా మీ చేతుల్లో నుండి, ఈ డైలాగ్ సేమే కానీ వాడి ప్రజెంటేషన్ ఆక్వర్డ్గా ఉంటుంది, వీడు చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బమ్ వాడు చెప్తే ఏదైనా అంటుకుంది అనుకుంటే వాడు 10 సార్లు తుడుచుకోవడం, లేకపోతే ఆపేసి కిందకెళ్ళి అద్దంలో చూసుకుని తుడుచుకుని ఇంకేం లేదని చెప్పిన తర్వాత వచ్చి చూసుకోవడం, అవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పారు మాస్టర్ గారు. అంటే డిఫరెన్షియేట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్లో కూడా. Until the betterment is observed in patient's progress, no need to repeat the dose or increase the potency or administer another one. ఇది కూడా బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. ఇందులోనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్ గారు ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ చెప్తున్నప్పుడే. వాళ్ళ నాన్నగారి, ఇతను చాలా పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి కొలీగ్ ఒక అతను ఉండేవాట, ఒక లాయర్ గారు. ఆయన పెద్ద అయిన తర్వాత ఈయన హోమియోపతి నేర్చుకున్న తర్వాత క్లాసులకు వచ్చారట. వస్తే ఆయనేమో కింద కూర్చుంటే కానీ నాకు పాఠం నేర్చుకోవడానికి సరిగ్గా రాదనేవాట. ఈయనేమో కుర్చీ వేయించి అందులో కూర్చోబెట్టుకునేవాట. ఎందుకంటే హీఈస్ వెరీ అడ్మైరర్ అనమాట. ఆయన అంత పెద్దవాళ్ళని కిందన కూర్చోబెట్టుకోండి నేను చెప్తుంటే ఏడుస్తున్నట్టు ఉండేది అని చెప్పారు మాస్టర్. అయితే ఆయనకి మోషన్ సరిగ్గా అయ్యేది కాదు. కాకపోతే సరే అయిపోయి, నాయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మోషన్ సరిగ్గా అవ్వలేదు అని చెప్పాడు. చెప్తే ఓపియం 200 ఒక మోతాదు వేసుకోండి,
మీరు హోమియోపతి క్లాసులో విన్నారు కదా, మళ్ళీ మీరు అనవసరంగా వేసుకోరని నమ్మకం ఉంది కాబట్టి మీకు ఈ సీసా ఇస్తున్నానని చెప్పి సీసా ఇచ్చారట. ఆ తర్వాత ఆయనకి 3-4 సంవత్సరాలు బతికారట. 3-4 సంవత్సరాలు కాన్స్టిపేషన్ లేట, మళ్ళీ ఓపియం వేసుకోలేట. అంటే మనం వేసిన తర్వాత ఒకసారి ఎందుకన్నా మంచిది, ఒక 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత వచ్చి బాగానే ఉందండి అని అంటాడు పేషెంట్. అనగానే మనకి బాగానే ఉందని చెప్పినా సరే ఎందుకన్నా మంచిదని ఒకసారి ఇంకో మోతాదు వేయడం బై హ్యాబిట్. బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ అది వేయకున్న తర్వాత వచ్చి బాగాలేదంటే అప్పుడు వేయాలి. అది సరిపోతే పొటెన్సీ పెంచాలి. ఒక కేసులో బుజ్జిగారి దగ్గరికి ఒక కేసు వచ్చింది, ఫిట్స్ కేసు అనుకుంటా. అది చాలా అంటే చాలా రేరు అలాంటి చూడడం. సల్ఫర్ 6 వేశారు ఒక డోసు అంతే. ఆ తర్వాత అన్నీ మన డ్రగ్సే ఉన్నాయి. ఆ సల్ఫర్ 6 ఒకే ఒక డోసు. ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చారు వాళ్ళ తర్వాత మందుకి ఇంకో డోసే వేయలేదు. ఏవో క్యాలిమూరు సూజ్లెస్ సాల్ట్స్ వేశారు తప్ప రియల్ మెడిసిన్ ఏం వేయలేదు. అలానే మల్టిపుల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ రెగ్యులర్లీ కాజెస్ ప్రూవింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కర్లేకుండా. అందులో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, రిపర్టరీ సరిగ్గా రానివాడు, రిపర్టరైజ్ చేస్తే అందులో 3-4 డ్రగ్స్ వస్తాయి. ఎందుకన్నా మంచిదని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి తోసాయి. ఇప్పుడు ఇందాక ట్రయో చెప్పాం కదా, సల్ఫరు, క్యాలిక్యులేకారు, లైకోపోడియం. వెనక్కి వాడద్దన్నారు కానీ ముందుకు వాడమన్నారు కదా. పొద్దున్న సల్ఫరు, మధ్యాహ్నం క్యాలిక్యులేకారు, రాత్రి లైకోపోడియం తోస్తారు అనుకోండి, ఇంక సోరా ఏకంగా పోతుంది. వాడు ఉంటే అప్పుడు మిగిలిన సోరానా సైకోటికో ఆలోచించవచ్చు. కాబట్టి అలా అనవసరంగా మనం మందులేసి కాంప్లికేట్ చేసినవి కూడా చాలా ఉంటాయి. ఎంత క్రిటికల్ కండిషన్ అయినా సరే అక్కడ డిమాండ్ని బట్టి మనం ఆ మందుని సెలెక్ట్ చేయడం, పొటెన్సీ సెలెక్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్. కొన్ని చోట్ల మాస్టర్ గారి దగ్గర రాగానే స్ట్రైట్గా డైరెక్ట్గా మెదోరినం 10 వేశారు. ఫస్ట్ అసలు ఫస్ట్ ప్రిస్క్రిప్షనే మెడోరినం 10. అంటే అవసరమైన చోట వేయడానికి జంకకూడదు. ఇప్పుడు నాలాంటి 10 వేయాలంటే ఎందుకులే, ఫస్ట్ 200 డేస్ చూద్దాం, ఏం పని చేయదు, వేస్ట్. ఆ తర్వాత మనం 2-3 సార్లు 200 డేస్ చేసిన సరే వాడు ఏం ఇంప్రూవ్మెంట్ లేదంటే మనం సెలెక్ట్ చేసిన రెమెడీ కరెక్టా కాదా మనకే డౌట్ వస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మాస్టర్ గారు లెక్చర్స్లో మనకి ప్రచారిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇచ్చిన టాపిక్ ఇలాంటి కండిషన్స్లో మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాటి ద్వారా మనం కనుక ట్రీట్మెంట్ కనుక జాగ్రత్తగా చేసినట్టయితే మనం సక్సెస్ అవడం కాదు, పేషెంట్ సుఖపడతాడు, పేషెంట్కి డిజీజ్ తగ్గుతాయి. అది మనకు కావాల్సినటువంటిది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి, మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఇంకొకసారి పాద నమస్కారాలు. వాసుదేవ.